చిన్నపిల్లలకు సాంబ్రాణి వేయటం అంటే అలర్జీ ఆస్తమాకు జోలపాట బట్టి లేపినట్టే. సార్ ఆస్తమాపై రకరకాల అపోహలు ఉన్నాయి సార్. అవును, చాలా మెత్స్ ఉన్నాయి. ఏది ఆస్తమానో ఏది ఆస్తమా కాదో తెలియనటువంటి పరిస్థితి. అసలు అలాగే ఆస్తమా అంటువ్యాధ అని కూడా అడుగుతుంటారు. అంటువ్యాధ అనేది ఒక క్వశ్చన్. అలాగే ఇన్హేలర్స్, ఈ ఆస్తమాకి సంబంధించి ఇన్హేలర్స్ ఇయర్స్ టుగెదర్ వాడుతుంటారు, అట్లా వాడచ్చా? ఫస్ట్ ఆస్తమా అంటువ్యాధి కాదు, జీన్స్ పరంగా సంక్రమించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యాధుల్లో ఈ అలర్జీ కానీ ఆస్తమా కానీ ఒకటి. 3వ నెల పిల్లల నుంచే మెల్లమెల్లగా జలుబు మొదలవుతుంది. తల్లిదండ్రులకు అలర్జీ ఉన్న ఆస్తమా ఉన్న, తల్లికి ఇప్పుడు తుమ్ములు ఉన్నాయి, జలుబు ఉంది, దగ్గు ఉంది, ఫాదర్ సైడ్ కూడా డస్ట్ అలర్జీ ఉంది, కళ్ళ అలర్జీ ఉంది అనుకుందాం, సైనస్ ఉంది అనుకుందాం. 3వ నెల పిల్లల నుంచి మెల్లగా వాళ్ళకు కూడా ముక్కు దిబ్బడేయటం, ఎక్కువ స్పీడ్గా ఫ్యాన్ పెడితే ఊపిరి ఆడకపోవటం, తర్వాత వాతావరణం మారితే పక్కలు ఎగరేయటం, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే నీది అంటుకున్నట్టుంది అంటారు. అంటుకోదు, ఇది జీన్స్ వల్ల వచ్చేటటువంటి వ్యాధి. అంటే ఏంటి, జీన్స్ ఒక హ్యాండ్, రెచ్చగొట్టేది ఇంకొక హ్యాండ్ అనుకుందాం మనం. తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ ఒక హ్యాండ్, హై స్పీడ్ ఫ్యాన్ అనేది ట్రిగ్గర్, డస్ట్ అనేది ఒక ట్రిగ్గర్, పొగ అనేది ఒక ట్రిగ్గర్, సాంబ్రాణి పొగ అనేది ఒక ట్రిగ్గర్. వేయకూడదు. చిన్నపిల్లలకు సాంబ్రాణి వేయటం అంటే అలర్జీ ఆస్తమాకు జోలపాట బట్టి లేపినట్టే. సో ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, చిన్నపిల్లలకు దయచేసి సాంబ్రాణి పొగ వేయకండి, చిన్నపిల్లలు ఉన్న దగ్గర అగరబత్తీలు వెలిగించకండి, చిన్నపిల్లలు ఉన్న దగ్గర పర్ఫ్యూమ్స్ కొట్టుకోకండి. ఎనీ స్మెల్, ఎనీ స్మోక్, ఎనీ డస్ట్ ఇంక్లూడింగ్ ఫేస్ పౌడర్, పిల్లలకు పౌడర్ కూడా వేద్దంటే నేను. అలర్జీ ఆస్మా ఉన్న ఫ్యామిలీస్లో ఏ కంపెనీ పౌడర్ వాడాలా కదా, మంచి మంచి కంపెనీలు ఏమున్నాయి అని చెప్పి పిల్లలు ఎక్కడున్నారో కూడా తెలవకుండా పౌడర్లు కొడుతుంటారు. దయచేసి ఆపండి. పిల్లలకు ఎప్పుడు మీకు తుమ్ములు ఉన్నాయి, జలుబు ఉంది, దగ్గు ఉంది, పిల్లలకు పౌడర్స్ వాడకండి. మంచిగా ప్రశాంతంగా స్నానం చేసి పడుకోబెట్టండి. దయచేసి వాళ్ళకు పొగలెక్కియటాలు, అగరబత్తీలు పెట్టాలు, వాళ్ళకి ఎంత ఇక హవనం చేస్తారు ఇక మొత్తం. సో ఇవన్నీ దయచేసి ఆపండి, ఏం చేయకండి. ప్రశాంతమైన గదిలో మంచిగా చేసాం అంటుంటారు కదా, మీరు చేసినా బతికారంట నేను. వాళ్ళు మీరు చేసినా ఇవన్నీ తట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ గ్రేట్నెస్ మీది కాదు. సో కొంతమంది ఏమంటారు, ముక్కులో నూనె వేసాం అంట. మా టైంలో ముక్కులో నూనె వేసేవాళ్ళం, చెవులో నీళ్లు కొట్టేవాళ్ళం అంటారు. మీరు ఇంత విధ్వంసం చేసిన వాళ్ళు బతికారు, వాళ్లకు చేతులు ఎత్తి దండం పెట్టాలంట నేను. మీరు చేసిన అన్ని తప్పులే. ముక్కులో నూనె వేయటం న్యూమోనియాకు దారితీస్తుంది. 100 మంది పిల్లల్లో మీరు ఎక్కడ చూస్తారు, హాస్పిటల్కి వస్తాయి కేసులన్నీ. 5-6 పిల్లలకు లైపాయిడ్ న్యూమోనియా అంటాం. విపరీతంగా పక్కలు ఎగరేస్తూ ఉంటారు. చూస్తే ఈ ఆముదం, ఈ నూనె వేస్తూ ఉంటారు. దయచేసి ముక్కులో నూనె వేయటం ఆపండి. చెవులో నీళ్లు లోపల పెట్టుకొని అని ఊతారు, చెవు డ్రమ్ము పగిలిపోద్ది, ఇయర్ డ్రమ్ పగిలిపోతుంటుంది. దయచేసి అవి చేయకండి. కళ్ళల్లో అంటే నవరంధ్రాలు ఎక్కడుంటే అక్కడ ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. ఎక్కడ ఏది వేయకండి. మంచిగా స్నానం చేయించండి, మంచిగా తొడవండి, ప్రశాంతమైన మంచి బట్టలతోని, పొడి బట్టలు పెట్టేసి మంచిగా పెట్టండి పిల్లల్ని. అంతే తప్ప వాళ్ళ మీద అన్ని రకాలైనటువంటి ఈ ప్రాక్టికల్గా ఏదైతే మీరు చేస్తున్నారో, మీరు మంచి అని అనుకుంటున్నారో, అవన్నీ కూడా పిల్లలకు ప్రమాదకరాలు. తర్వాత ఇన్హేలర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆస్తమా అంటువ్యాధి కాదు. ఇన్హేలర్స్ అనేవి నేను ఇందాక చెప్పాను కదమ్మా. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రివెంటర్, కంట్రోల్ అండ్ ఇన్హేలర్ వాడినట్లయితే 3 నెలల పిల్లలకు కూడా ఇప్పుడు ఇన్హేలర్స్ అందుబాటులో ఉన్నాయి. 3వ నెల పిల్లల నుంచే వాడొచ్చు ఇన్హేలర్స్. ఏం భయపడాల్సిన అవసరం లేదు. లేకపోతే 30 సార్లు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, 30 రకాల యాంటీబయాటిక్స్ వాడతారు. అవి మోర్ డేంజరస్ కదా. ఎప్పుడైతే వైద్యం అందుబాటులో ఉందో సైంటిఫిక్ వైద్యాన్ని తీసుకోవటం అనేది తెలివైన పని. కాబట్టి ఇలాంటి ఇంటర్వ్యూలు ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు నా ఎన్నో ఇంటర్వ్యూలు అందుబాటులో ఉన్నాయి యూట్యూబ్లో. సో అవన్నీ కనుక చూసినట్లయితే మీకు ఏదైతే నేను చెప్తున్నానో ఆ రిజల్ట్ మీకు కనపడుతుంది. అంటే నేనేదో నా కాడనే రిజల్ట్ వస్తుందని కాదు. ఏ డాక్టర్ అయినా కరెక్ట్ కీ పెడితే లాక్ ఓపెన్ అవ్వాల్సిందే. ఏ డాక్టర్ అయినా పాస్వర్డ్ కొడితే కరెక్ట్ సిస్టమ్ ఓపెన్ అవ్వాల్సిందే. ఎవరైనా సరే, అది అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, లేకపోతే ఆస్ట్రేలియా అయినా, మా పిల్లవాళ్ళు అసలు ఏంది సార్ ఎప్పుడు చూసినా బాధపడుతుంటారంటే కరెక్ట్ కీ ఏందో పెట్టలా, కరెక్ట్ పాస్వర్డ్ ఏందో కొట్టలే. ఇంకా లేదు సార్, అమెరికాలో కంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఇండియాలో ఉంటుందా సార్ అంటారు కొంతమంది.
ఇక్కడ అక్కడ గొప్ప ఇక్కడ గొప్ప కాదు, పేషెంట్ జబ్బును అర్థం చేసుకున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రుల హిస్టరీ తీసుకున్నామా లేదా? ఎప్పుడైనా మీకు ఎవరికైనా అలర్జీ ఉందని అడిగారా? తల్లికి ఉందా, తండ్రికి ఉందా, తల్లి సైడ్ వాళ్ళకుందా, తండ్రి సైడ్ వాళ్ళకుందా అని గుచ్చి ఎవరైనా మిమ్మల్ని అడిగారా? పిల్లలకు జలుబు చేస్తుంది, మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, వాడు పరిగెత్తితే ఆయాసం వస్తుంది, సైకిల్ దొక్కితే ఆయాసం వస్తుంది, నైట్ అంతా నిద్ర ఉండట్లేదు, దగ్గి వాంతి చేస్తున్నాడు, స్కూల్కు 2 రోజులు పోతే 3 రోజులు పోవట్లేదు. ఇవన్నీ కూడా అలర్జీ ఆస్మా లక్షణాలే. కాబట్టి పోలెన్ సీజన్ వస్తే, వాతావరణం మారితే, డస్ట్కి ఎక్స్పోజ్ అయితే, పొగలకు ఎక్స్పోజ్ అయితే, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చల్లటివి ఏదైనా తీసుకుంటే పిల్లలకు ఏదో తేడా చేస్తుంది బ్రీత్లు అంటే వాళ్ళకి అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనం కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒకళ్ళు ఉంది అనుకోండి, దానికి తగ్గ మెడిసిన్ ఇస్తే ఖచ్చితంగా పిల్లలు మంచిగా అవుతారు. పిల్లలు కాదు, ఏ వయసు వాళ్ళైనా సరే. లేకపోతే వాళ్ళ గ్రోత్ ఆగిపోద్ది, వాళ్ళ స్కూల్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఆటలు పాటలు కెరియర్ మొత్తం దెబ్బతింటాయి. కాబట్టి ఇది పసిపిల్లల నుంచి మొదలుకొని, టీనేజ్ పిల్లల నుంచి మొదలుకొని, స్కూల్ పిల్లలు, పెద్దవాళ్ళు అందరికి కూడా ఇదే సిద్ధాంతం. కాబట్టి మంచి మందులు ఉన్నాయి, అపోహలు పెట్టుకోకండి. అపోహలు పెట్టుకొని మంచి మందులకు దూరం అయితే మానసిక వ్యధ తప్ప ఏమీ మిగలదు.